రాజ్ రెడ్డి చెప్పాడు, నారాయణ స్వామి నా పైన చేపించారని చెప్పాడు. ఇప్పుడు మిథున్ రెడ్డి అతనిచ్చే స్టేట్మెంట్ ఇంకా చాలా పర్టికులర్గా తీసుకోవాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఓపెనింగ్ ద గేట్స్. అది జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ అవుతుందా, భారతిరెడ్డికి ఓపెన్ అవుతుందా, ఈ బిగ్ బాస్లు ఎవరు, ఇదంతా ఒక భయం ఉంటుంది అతనికి. సో దాని గురించి మిథున్ రెడ్డిని పరామర్శిద్దాం అనుకుని జగన్మోహన్ రెడ్డి 25 పెట్టుకున్న ట్రిప్ ఖాళీ, వెళ్ళలేదు. ఎవరికి అర్థం కాదు. విజయవాడ సెంట్రల్ జైల్లో ఉన్న మన రాజ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఏంటో చాలా ఉంటాయి కదండి, బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళెవరిని పరామర్శించడానికి వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వాంగ్మూలాలు తీసేసుకున్నారు, రిమైండ్ రిపోర్ట్స్ రాసేస్తున్నారు, ఛార్జ్ షీట్లు ఫైల్ అయిపోతున్నాయి. అక్కడ వేస్ట్. ఇప్పుడు మిథున్ కావాలి అతనికి, అది వెళ్తాడు అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. వెళ్ళలేదు. కేల్కత్తం. 28వ తారీఖు తిరుపతి వెళ్తాను, 2000 మందితో దైవ దర్శనానికి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా అని చెప్పి ఒక పెద్ద గొడవ. పోనీ సెంటిమెంటల్గా ఇది ఎక్కడన్నా ఫెచ్ అవుతుంది అతనికి, హిందూయిజంని రెస్పెక్ట్ చేయకుండా తిరుపతి కొండ ఎక్కి మళ్ళీ అక్కడ ఒక రభస క్రియేట్ చేస్తే నెగిటివిటీ క్రియేట్ అవుతుందేమో, లేకపోతే అతనికి సింపతి ఫ్యాక్టర్ వస్తుందేమో అని చాలామంది అసలు డిక్లరేషన్ మీద సంతకం పెడతాడా పెట్టడా అని చెప్పి కూడా చాలా బెట్టింగ్లు వచ్చినాయి. అది కూడా డ్రాప్. ఎలట్లా ఏంటి అతను అంత భయపెట్టిన విషయం? రెగ్యులర్గా మనకి ప్రతి వారం దైవ దర్శనంలాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ కార్యకర్తలందరికీ దర్శనం ఇచ్చి మైక్ పట్టుకుని 4 సూక్తులు చెప్పి వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ఈ వీక్ ఎక్కడా కూడా ఒక సూక్తి కూడా రిలీజ్ చేయలేదు.